మరోసారి నోరు జారారు రాజేంద్ర ప్రసాద్. పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం మాట్లాడిన తర్వాత మేం మాట్లాడడం ఎంతైనా మీ శిష్యులమే కదా అని స్టార్ట్ చేసిన ఆయన అకస్మాత్తుగా నువ్వు ముసలి అంటూ నోరు జారారు. వెంటనే బ్రహ్మానందం ఎవరు అని అడగ్గా నేనే అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోసారి రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సినిమా ఈవెంట్లలో ఆయన ప్రతిసారి ఇలాగే ప్రవర్తిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. శ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్. మేము ఎంతోడమైనా మీ శిష్యులమే కదా. కానీ ముస్లిముండా కొడుకు కదా నువ్వు. నేను శ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్. మేము ఎంతోడమైనా మీ శిష్యులమే కదా. కానీ ముస్లిముండా కొడుకు కదా నువ్వు. నేను శ్రీ మరోసారి నోరు జారారు రాజేంద్ర ప్రసాద్. పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం మాట్లాడిన తర్వాత మేం మాట్లాడడం ఎంతైనా మీ శిష్యులమే కదా అని స్టార్ట్ చేసిన ఆయన అకస్మాత్తుగా నువ్వు ముసలి అంటూ నోరు జారారు. వెంటనే బ్రహ్మానందం ఎవరు అని అడగ్గా నేనే అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోసారి రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సినిమా ఈవెంట్లో ఆయన ప్రతిసారి ఇలాగే ప్రవర్తిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మరొకసారి నోరు జారారు. అయితే బ్రహ్మానందంపై తను చేసిన కామెంట్ నెట్టింట కూడా చాలా విమర్శలకు దారితీస్తుంది. ఏదో సహకుటుంబం సినిమాకి సంబంధించిన ఒక ట్రైలర్ లాంటి ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు బ్రహ్మానంద గెస్ట్ గా వచ్చాయి. అయితే రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బ్రహ్మానంద గురించి మాట్లాడుతూ అయితే ఏదైతే ఆయన చేసిన వాక్యాల్లో ముసలిండా ఏదో మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా బ్రహ్మానందం కూడా అప్పటికే అందుకు ఎవరు ఏంటి అని అడిగినప్పుడు అవుతామని రాజేంద్ర ప్రసాద్ కూడా లేదు నేనే ముసలి వాళ్ళంటూ కూడా కబలిస్తున్న ప్రయత్నం కూడా చేయడం కూడా జరిగింది. ఏదైతే గతంలో కూడా ఇది రాజేంద్ర ప్రసాద్ స్క్రీన్ల పైన ఒక్కసారే కాదు గతంలో కూడా అనేక సార్లు కూడా ఇలాంటి మాటలు మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇదే గతంలో రోజా పైన కూడా ఏదైతే నటి రోజా పైన అలాగే ఆలీ పైన కూడా తమిళ ఆలీ పైన కూడా గతంలో కూడా విమర్శలు చేసి కూడా ఆయన అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. అప్పుడు కూడా తను కూడా స్టేజ్ పై వచ్చి సారి కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే మరొకసారి కూడా ఈసారి ఏదైతే సినిమా ఈవెంట్ లో కూడా ఏదైతే పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి బ్రహ్మాండంపై ఇలాంటి కామెంట్స్ చేయడం కూడా ఏంటనేసి కూడా ఆ సోషల్ మీడియాలో రాజేంద్ర ప్రసాద్ కూడా విమర్శిస్తున్న పరిస్థితి మనకు తెలుస్తా ఉంది. రైట్ సంపత్, థ్యాంక్ యూ.